హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టేట్ లో బిఏఎంఎస్ అండ్ బిహెచ్ఎంఎస్ కోర్సెస్ లో మేనేజ్మెంట్ కోటాకి అలాగే ఆల్ ఇండియా కోటాకి సంబంధించి కొన్ని సీట్స్ మిగిలిపోయిన సందర్భంగా స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ రౌండ్ లో ఫ్రెష్ గా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇక్కడ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ లో మేనేజ్మెంట్ కోటాకి ఆల్ ఇండియా కోటాకి కలిపి ఒకే కామన్ అప్లికేషన్ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి జనవరి 8వ తారీఖు సాయంత్రం 7:30 గంటల నుండి 9వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంది. ఈ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీరు కట్టవలసినటువంటి రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ రూ. 3,540. అంతేకాదు ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. నీట్ యూజీ ర్యాంక్ కార్డు ఉండాలి, ఇది రివైజ్డ్ ర్యాంక్ కార్డు, అలాగే 10th క్లాస్ మార్క్స్ లిస్టు, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికబుల్ అన్నారు. ఎవరికైనా క్యాస్ట్ సర్టిఫికెట్ వర్తిస్తే వాళ్ళు దాన్ని అప్లోడ్ చేయాలి. అలాగే పీడబ్ల్యూడి సర్టిఫికెట్, ఆధార్ కార్డు, క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచరు, ఇవన్నీ కూడా మీరు స్కాన్డ్ కాపీస్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎల్లో కలర్ లో మ్యాండేటరీ అని పెట్టారు అంటే ఖచ్చితంగా అవి తప్పకుండా ప్రతి స్టూడెంట్ కూడా అప్లోడ్ చేయాలి అని అర్థం. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ కి ఎవరెవరు పార్టిసిపేట్ చేయవచ్చు, ఎవరు చేయకూడదు, అలాగే ఎవరు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది మొత్తం డీటెయిల్ గా ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తూ ఉన్నారంటే ఇప్పటి వరకు స్టూడెంట్స్ బిహెచ్ఎంఎస్ అండ్ బిఏఎంఎస్ కోర్సెస్ కి సెంట్రల్ కోటాలో గానీ అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా గానీ లేదా స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా గానీ అలాగే స్టేట్ లో మరలా ఆల్ ఇండియా కోటా లేదా మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా, ఏ కోటా ద్వారా కూడా స్టూడెంట్స్ ఇప్పటి వరకు సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయి ఉండకూడదు అని చెప్తున్నారు. వాళ్ళు మాత్రమే ఇప్పుడు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు అసలు ఎక్కడ కూడా జాయిన్ అవ్వనటువంటి స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి ఈ రౌండ్ లో. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంతకు ముందు ఆల్రెడీ ఆయుష్ కోర్సెస్ కి అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ మెరిట్ లిస్ట్ లో వాళ్ళ పేరు ఉంటే వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చి ఉండకపోతే అది సెంట్రల్ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, లేదా కన్వీనర్ కోట అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, ఎక్కడ సీట్ రానటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు మరలా ఫ్రెష్ గా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఈ రౌండ్ లో గానీ మీకు సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా 100% జాయిన్ అయి తీరాల్సిందే అని చెప్తున్నారు. కంపల్సరీలీ అన్నారు అంటే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలి. లేదు అంటే మీరు అసలు పార్టిసిపేట్ చేయకపోతే బెటరు. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించండి. సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. ఓకే. అంతేకాదు ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఏం చెప్తూ ఉన్నారంటే మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఉంది అంటే అర్థము మీకు సీట్ వస్తుంది అని కాదండి. ఖచ్చితంగా మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ లో పూర్తి చేసినటువంటి డేటా అంతా కూడా ట్రూ అండ్ కరెక్ట్ అని దాని యొక్క యాక్సెప్టెన్సీ స్టేటస్ క్రింద మెరిట్ లిస్ట్ లో మాత్రమే మీ పేరు ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఫిఫ్త్ పాయింట్ తీసుకున్నట్లయితే ఎవరైనా సరే అంటే ప్రాపర్ గా అప్లికేషన్ ఫిల్ చేయకపోయినా లేక ఫేక్ సర్టిఫికెట్స్ మీరు అప్లోడ్ చేసినా సరే అది ఇల్లీగల్ అని చెప్తున్నారు. దానికి తగ్గట్లు యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. అంతేకాదు ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ కి మాత్రం ఇప్పుడు ఈ అడ్మిషన్ ప్రాసెస్ లో ఎటువంటి సీట్ అలాట్మెంట్ కూడా ఉండదు అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. ఓకే. అలాగే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఎవరైనా పార్టిసిపేట్ చేసే వాళ్ళు మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా లేదా గైడ్ లైన్స్ సంబంధించి మీకు డౌట్స్ ఉన్నా సరే వీళ్ళని అప్రోచ్ అయినట్లయితే యూనివర్సిటీ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే. ఇప్పటి వరకు ఎవరైతే ఆయుష్ కోర్సెస్ లో ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారో ఇంతకు ముందు రౌండ్స్ లో వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు లాగిన్ అయ్యి మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయేమో సర్వీసెస్ లో చూసుకోండి. అక్కడ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయితే మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఫ్రెష్ గా మేము అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు 9వ తారీఖు మధ్యాహ్నం 1 గంట లోపు అప్లికేషన్స్ పూర్తి చేసుకోండి. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని కాలేజెస్ లో సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అంతేకాదు ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చారండి. బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, బియుఎంఎస్ కోర్సెస్ లో స్ట్రే వేకెన్సీ రౌండ్ 1 లో గానీ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి ఉంటే ఆ స్టూడెంట్స్ రిపోర్ట్ చేయడానికి డేట్ ఎక్స్టెండ్ చేస్తూ 9వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు కూడా మీకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.